చాలా విషయాలు చక్కగా చెప్పారు. సమస్య, ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని. నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను, ఇప్పుడు సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణారెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఎందుకు అటుపక్క 2.5 ఎకరా ఉన్నాయని చెప్పినారా లేదా? మీరు లిస్ట్ చేయండి అని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్టులు అర్హులైన వారు ఎవరైతే ఇల్లు లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్టులు అందరూ చాలామంది పేదవారు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే, ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే పేపర్లు వస్తాయి అంటే ప్రభుత్వం తరఫున వారధిగా మీరు ఆరోజు మాకు ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర డెవలప్ ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ రమ్మంటే ఎన్ని చేస్తారు? ఇక ఈరోజు పాత రోజుల్లో 5 మంది, 6 మంది, 7 మంది ఉన్నారు. వాళ్ళకి కావాలంటే మేమంతా బైకే పెట్టి జీపో కారు పెట్టి వచ్చినారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది అది. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్, మీరే కాదు చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడిచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు. అదే ఇక్కడ చలంబాబు ఉన్నారు, శ్యామబాబు ఉన్నారు, జనార్దన్ ఉన్నాడు సీనియర్. నేను ఈ జర్నలిస్టులకు ఎన్జిఓస్ కాలనీ ఇచ్చాను. ఇప్పుడు నేను పొన్నాపురం కాలనీ కాదు, బసవతార కాలనీ నగర్ అది. ఆ బసవతార నగరం ఇస్తే కొంతమంది పోయినారు, కొంతమంది పోయినారు. ఆ రోజు నా పరిస్థితులు నేను దానిగా నేనేం చెప్పడం లేదు. ఆ రోజు కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు.